ఒట్టి చేతులు చేసేదాన్నే కరాటే అంటారు. ఇది దీనికి ఈ కరాటేని కూడా స్పోర్ట్స్ కిందగా ఒలింపిక్లో ప్రవేశపెట్టారు. ఇది ఆరోగ్యానికి ఆత్మరక్షణకి ఉపయోగపడుతుంది. కరాటేలో రకరకాలైన పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే మీరు నేర్చుకునే కరాటే పేరు షోటోకాన్ కరాటే అసోసియేషన్. దీనికి కూడా ఒక సంఘం అనేది సంస్థ ఉంటుంది, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టరు జపాన్లో ఉంటుంది, ఇండియాలో ముంబైలో ఉంటుంది. దీనికి హెడ్గా బొంబాయిలో ఆనందరత్న శ్రీహాన్ ఆనందరత్న గారు, ఏపీలో రాపోల్ సుదర్శన్ గారు, విజయవాడ తరపు నుంచి నేను సెన్సాయి శ్రీనివాసరాజు గారు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కరాటే అంటే ఒట్టి చేతులతో చేసేదాన్నే కరాటే. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం నుంచునే విధానం దీన్ని యాయ్ అంటారు. ఇట్లా రెండు చేతులు ఇక్కడ కాళ్ళు కరెక్ట్గా భుజాలంతా వెడల్పు పెట్టాలి. రెండు కాళ్ళు దగ్గర తీసుకొని నమస్కారం చేసేది బుద్ధిగా లైట్ వంగి ఎదురు చూస్తూ ఓస్ అని చెప్పాలి. మళ్ళీ సేమ్ యథావిధిగా రెండు చేతులు ఇట్లా వచ్చేయాలి. తర్వాత ఫస్ట్ పంచ్ నేర్చుకునే విధానం కుడి చేయి ఇట్లా పెట్టి ఎడం చేయి ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే ఇది మన ఎదుటి వ్యక్తి ముందుకు రాకుండా ఈ చేతిని అట్లా ఆపటం. ఫస్ట్ మిడిల్ పంచ్ కరెక్ట్గా మధ్య కొట్టాలి. మళ్ళీ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా అక్కడే పడాలి, మళ్ళీ రైట్ హ్యాండ్ కూడా అక్కడే పడాలి. దీన్ని మిడిల్ పంచ్ అంటారు. నెక్స్ట్ రెండో పంచ్ నేర్చుకునే విధానం ఫేస్ పంచ్. కరెక్ట్గా మూతి కాడికి వెళ్ళాలి. అదేవిధంగా సేమ్ రైట్ హ్యాండ్, సేమ్ లెఫ్ట్ హ్యాండ్. తర్వాత మూడో పంచ్ నేర్చుకునే లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ సేమ్ రెండు కాళ్ళ మధ్యలో చేయాలి. అది మళ్ళీ రైట్ హ్యాండ్ సేమ్. దీన్ని లోయర్ పంచ్. ఈరోజు నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ నుంచునే విధానం దీన్ని యాయ్ అంటారు. రెండు కాళ్ళ దగ్గర పెట్టి నమస్తే చేసేదాన్ని ఫోర్స్ అంటారు. ఫస్ట్ పంచి ఇట్లాగే చేతిని ఎడం చేయి కుడి చేయి కింద నుంచి ఎడం చేయి తీసుకురావాలి. ఫస్ట్ మిడిల్ పంచ్, తర్వాత మనం నేర్చుకునేది రెండో పంచ్ ఫేస్ పంచ్, మూడో దాన్ని లోయర్ పంచ్ అంటారు. ఈరోజు ఇంతవరకు ఉంది. నెక్స్ట్ వీడియోలో అలా ఇంకొక కొత్తది నేర్పించడం జరుగుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.